ఓం నమో వెంకటేశాయ. మేము తిరుపతిలో ఉన్నాం అనుకుంటున్నారా? కాదండి, మేము వైజాగ్లో ఉన్న ఋషికొండ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. నమో వెంకటేశాయ. కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఇంకా రోడ్ మార్గం ఉందండి. మేము అయితే మెట్ల మార్గం నుంచి వెళ్ళాము. అయితే మెట్లు అయితే దాదాపుగా ఒక 200 మెట్లు ఉన్నాయి. ఈజీగా ఒక 10-15 మినిట్స్లో వెళ్ళొచ్చు. మేము పైకి చేరేటప్పటికే చీకటి పడిపోతూ ఉంది. కానీ ఆ చుట్టూ ఉన్న కొండలు, ఒకవైపు సముద్రము, వేరే వైపు వైజాగ్ సిటీ, ఎదురుగా ఋషికొండ చూస్తూ ఉంటే ఆ అనుభూతే వేరు. ఈ కట్టడం విశాఖపట్నానికే తలమానికంగా చెప్పుకోవచ్చు. కొండపైకి వెళ్ళే రోడ్డు మార్గం సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. మనకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఈ గుడికి వచ్చే మార్గము కేవలం 10 కిలోమీటర్ల నుండి 12 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి అయితే 15 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. మొట్టమొదటగా మనకు గరుత్మంతుని గుడి కనిపిస్తుంది. గరుత్మంతుని దర్శనం చేసుకున్నాక ఇక్కడ శ్రీవారి పాదాలను చూడండి. శ్రీవారి పాదాల వద్దనే కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఇక్కడే ఉంది. కొండ క్రింద నుండి మెట్ల మార్గం కేవలం 200 మెట్లు మాత్రమే ఉంటాయండి. స్వామివారి గుడి వద్దకు కొన్ని మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాక అక్కడి నుండి కూడా అద్భుతమైనటువంటి అందాలను చూసి పరవశించవచ్చు. మనం కింద నుండి చూసిన వ్యూస్ కంటే ఈ వ్యూస్ చాలా బాగున్నాయి, అద్భుతంగా కనిపిస్తాయి. ఆ పైనుండి చూస్తే ఋషికొండ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. దానికి 2 వైపులా సముద్రం కనిపిస్తుంది. చూడడానికి చాలా ముచ్చటేస్తుంది. ఈ కొండ మీద వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుస్తుంది. ఇక్కడికి వచ్చిన అనేక మంది భక్తులు ఆ దృశ్యాలను చూస్తూ పరవశించిపోతూ ఉంటారు. మేము కూడా ఆ దృశ్యాలను చూస్తూ చాలాసేపు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఇక్కడే గడపాల్సి వచ్చింది. అందాలు చూస్తుంటే నిజంగానే మతిపోయిందండి. ఎవరికైనా ఈ అనుభూతి తప్పకుండా కలుగుతుందండి. ఎదురుగా మీరు చూస్తున్న గదిలోనే ప్రసాదాలు తయారు చేస్తారు. వావ్, సూపర్ అండి. మేము ఇంకా దర్శనం చేసుకోకముందే ఎదురుగా సన్సెట్ చూసాం. సన్సెట్ ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో వర్ణించలేం, అంత బాగుందండి. ఇక్కడ స్వామివారి దర్శనం నిత్యము జరుగుతూనే ఉంటుంది. స్వామివారికి నైవేద్యం సమర్పించినప్పుడు మాత్రమే ఒక 1/2 అవర్ మాత్రమే బ్రేక్ ఉంటుంది. ఇక్కడ ప్రతి శనివారం తిరుపతి నుండి స్వామివారి లడ్డూ ప్రసాదం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఆ రోజు మాత్రమే స్వామివారి తిరుపతి లడ్డు అందరికీ సేమ్ తిరుపతిలో వలె 50 రూపీస్కే అందరికీ లభిస్తుంది. తీర్థ ప్రసాదాలు ప్రతినిత్యము ఉంటాయి. స్వామివారి ప్రత్యేక దర్శనం ప్రతి మనిషి ఒక్కొంటికి 100 రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 100 రూపాయలు టికెట్ తీసుకుంటే గర్భగుడిలోకి అనుమతించి హారతి కూడా ఇస్తారు. మా దర్శనాలన్నీ ముగించుకొని మేము వెనుదిరిగాము. రంగురంగుల దీపాల కాంతులతో శంఖు, చక్ర, నామాలు అద్భుతంగా కనిపించాయి. రోడ్లన్నీ ప్రకృతి నిండుగా పార్కులతో నింపేశారు. చాలా రోజుల తర్వాత మాకు ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా సంతృప్తినిచ్చింది. మేము శ్రీవారికొండ నుండి రోడ్డు మార్గాన కొండ దిగిపోయాము. జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదండి. కొండ దిగుతున్నప్పుడు పైనున్న శ్రీవారి గుడి చూడముచ్చటగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వైజాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఈ గుడి దర్శనం అయిన తర్వాత పక్కనే 1/2 కిలోమీటర్ దూరంలో ఋషికొండ బీచ్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలరు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.